హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు నేను గోకరకాయ పచ్చి కొబ్బరితో ఫ్రై చేసి చూపిస్తున్నానండి. రోటీలోకి, రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం అద్రిపోతుందండి. గోకరకాయను లేత తీసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకొని ఒక గిన్నెలో వేసేసుకొని 2 టైమ్స్ మంచిగా కడిగి గిన్నెలో వేసేసుకొని మునిగేంత వరకు వాటర్ని పోసుకొని హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. గోకరకాయ ఉడికిందా లేదా అనేది చేతితో నలిపి చూసుకోవాలి. గోకరకాయ ఉడికిపోయింది, మరీ మెత్తగా కాకుండా చూసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, ఒక కొబ్బరికాయ కొట్టిన సగం ముక్క తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ కప్పులో వేసేసుకొని 1 స్పూన్ వరకు జీలకర్రని వేసేసుకోవాలి. మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, మరీ మెత్తగా కాకుండా వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలి. అంటే తురుములా రెడీ చేసి పెట్టేసుకోవాలి పక్కన. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్రని వేసేసుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ వరకు పసుపుని వేసేసుకోవాలి. మొత్తము మిక్సీ అయ్యేలా కలుపుకోవాలి. మనము ఉడికించి పెట్టుకున్నాం కదా గోకరకాయనంతా వేసేసుకోవాలండి. వాటర్ అంతా వంపేసి గోకరకాయని వేసేసుకొని మొత్తము మిక్సీ అయ్యేలా కలుపుకోవాలి. సాల్ట్ను చూసి వేసేసుకోవాలండి. ఉడికించేటప్పుడు మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ను చూసి వేసేసుకోవాలి. మొత్తము మిక్సీ అయ్యేలా కలుపుకోవాలి. చూడండి, మాలాంటి వాళ్ళ వీడియోలను కూడా చూడండి. చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోకి లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడము మర్చిపోకండి. మీ సపోర్టు నాకు ఇంకా కావాలండి. మరెన్నో వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. మూత పెట్టేసుకొని 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని మనము రెడీ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి తురుమునంతా వేసేసుకొని మిక్సీ అయ్యేలా కలుపుకోవాలి. పచ్చి కొబ్బరి తురుమంతా మిక్సీ అయ్యేలా కలుపుకోవాలి. ఒక కట్ట కొత్తిమీర చిన్నగా కట్ చేసి వేసేసుకొని మొత్తము మిక్సీ అయ్యేలా కలుపుకోవాలి. రోటీలోకైనా, రైస్లోకైనా, పూరీలోకైనా చాలా చాలా బాగుంటుందండి. ఇలా చేసుకోవడము మర్చిపోకండి. టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా వీడియోకి లైక్ కొట్టండి. చూసిన వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ